రప్పా రప్పా అని పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. తొక్కుకుంటూ పోవాలే అనే RRR సినిమాలో మరో ఇంట్రెస్ట్ డైలాగ్ ఉంటుంది. ఈ రెండు డైలాగ్స్ కూడా బీహార్ గడ్డ మీద రీసౌండ్లో వినిపించాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఎన్డీఏ ప్రభంజనం సృష్టించింది. ఎవరి అంచనాలకు అందని ఫలితాలను రాబట్టింది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు కదా, ఇప్పుడు డబుల్ సెంచరీ కొట్టేసింది ఆ డబుల్ ఇంజన్. మొత్తం 243 స్థానాల్లో 200కు పైగా, అంటే దాదాపు ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఫిగర్ సాక్షి స్క్రీన్ మీద 204 స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధించినట్టుగా మనకు క్లియర్గా కనిపిస్తోంది. ఇక మహాగఠబంధన్ పూర్తిగా నిరుత్సాహపరిచింది. ఎంత అంటే 30 స్థానాలకే పరిమితమైంది. మనకు స్క్రీన్ పైన కనిపిస్తున్న దాన్ని బట్టి చూస్తే 33 స్థానాల వరకు విజయం సాధించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణం, సింగిల్ డిజిట్కే పరిమితమైంది. 2 వరకు ప్రస్తుతానికి కనిపిస్తోంది. ఆ 2 తర్వాత ఏదైనా పూర్తి స్థాయి ఫలితాలు వెలువడ్డాక చూస్తే ఆ 2-5 కావచ్చా లేకపోతే 2-1 కావచ్చా అన్నది మనం చూడాల్సి ఉంది. రాహుల్ నాయకత్వాన్ని మరోసారి ప్రశ్నార్థకం చేశాయి ఈ ఫలితాలు. అటు అందరి దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సురాజ్ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఓకే కానీ పొలిటికల్ లీడర్గా నాట్ ఓకే అని బీహార్ ప్రజలు తీర్పిచ్చినట్టు కనిపించింది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఖతర్నాక్ విక్టరీ కొట్టింది. అధికార పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 25,729 ఓట్ల తేడాతో గెలుపొందారు. మొత్తం ఓట్లలో నవీన్ యాదవ్కు 98,945 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,234 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి ఏకంగా డిపాజిట్ కోల్పోయారు. అసలు అటు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, ఇటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చెబుతోందేంటి? సర్వేలను మించి ఎన్డీఏ దూకుడుకు కారణమేంటి? దీంతో పాటు ఎన్నికలపై ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్నలేంటి? వాటిపైన ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ చూద్దాం. ఆ ప్రశ్నల్లోకి వెళ్లే ముందు బీహార్ ఎన్నికల ముఖ చిత్రాన్ని ఒక్కసారి చూద్దాం. స్ట్రైక్ రేట్ వివిధ పార్టీలకు ఎలా ఉంది, అలాగే స్వింగ్ ఎలా ఉందనేది కూడా ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ముందుగా ఎన్డీఏ స్ట్రైక్ రేట్ ఒక్కసారి చూద్దాం. బీజేపీ, జేడీయూ, ఎల్పీజే, హెచ్ఏఎం ఈ పార్టీలకు సంబంధించి మొత్తం కంటెస్టెడ్ బీజేపీ 101 స్థానాల్లో పోటీ చేసి 92 స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నటువంటి సంఖ్య 1-2 అటు ఇటు కావచ్చు, బట్ ఇక్కడ ఉన్నటువంటి సంఖ్య ఆధారంగా తీసుకుంటే స్ట్రైక్ రేట్ 91% కనిపిస్తోంది. ఇక జేడీయూ కంటెస్టెడ్ 101 101 స్థానాల్లో పోటీ చేసింది, 84 స్థానాల్లో విజయం సాధించింది. స్ట్రైక్ రేట్ చూస్తే 83%గా ఉంది. ఇక ఎల్జేపీ 28 స్థానాల్లో పోటీ చేసి 19 స్థానాల్లో విజయం సాధిస్తోంది. స్ట్రైక్ రేట్ చూస్తే 68%గా కనిపిస్తోంది. ఇక కంటెస్టెడ్ హెచ్ఏఎం 6 స్థానాల్లో పోటీ చేసి 4 స్థానాల్లో విజయం సాధించడం ద్వారా 83% స్ట్రైక్ రేట్ ఆ పార్టీకి కనిపిస్తోంది. ఇది ఎన్డీఏ స్ట్రైక్ రేట్. ఇక మహాగఠబంధన్కి సంబంధించి దాన్ని కూడా ఒక్కసారి చూద్దాం. ఆర్జేడీ, కాంగ్రెస్, సిపిఐఎంఎల్ అలాగే విఐపి ఈ పార్టీలు ఎన్ని స్థానాల్లో పోటీ చేశాయి, ఎన్ని స్థానాల్లో విజయం సాధించాయి, అలాగే వాటి స్ట్రైక్ రేట్ ఏ రకంగా ఉందో స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ చేసింది. 25 స్థానాలు, 1-2 స్థానాలు అటు ఇటు కావచ్చని నేను ముందే చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. 25 స్థానాల్లో విజయం సాధించింది. స్ట్రైక్ రేట్ కేవలం 17%. ఇక కాంగ్రెస్ పార్టీ 61 స్థానాల్లో పోటీ చేసింది. 5 స్థానాలకే పరిమితమైంది. ఆ 5 కూడా గ్యారంటీ లేని పొజిషన్లో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఉంది. స్ట్రైక్ రేట్ కేవలం 3%. ఇక సిపిఐఎంఎల్ కంటెస్టెడ్ 20 ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించినట్టుగా ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. స్ట్రైక్ రేట్ కేవలం 5% మాత్రమే. ఇక విఐపి 12 స్థానాల్లో పోటీ చేసింది, ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు. దాని స్ట్రైక్ రేట్ చూస్తే 0గా కనిపిస్తోంది. ఒకసారి స్వింగ్ కూడా స్క్రీన్ పైన చూద్దాం. వివిధ పార్టీలకు సంబంధించి ఎలా ఉంది, బీజేపీ సీట్ స్వింగ్ ఏ రకంగా ఉందన్నది. 2020లో 74 స్థానాల్లో విజయం సాధించింది. 2025లో 96 స్థానాల్లో విజయం సాధించింది. అంటే ఒక పాజిటివ్ స్వింగ్ కనిపిస్తోంది. 22 సీట్లు +22 ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఫిగర్. అంటే 2020కి 25కి 22 సీట్లు అదనంగా సాధించింది. ఇప్పుడు దాని స్వింగ్ చూస్తే +29.73%గా మనకు కనిపిస్తోంది. గుడ్. నెక్స్ట్ ఆర్జేడీకి సంబంధించి ఆర్జేడీ 2020లో 75 స్థానాల్లో విజయం సాధించింది.
2025 ఇప్పుడు ఎన్నికల్లో 25 స్థానాలకి పరిమితమైంది, 50 స్థానాలను కోల్పోయింది. -50 అక్కడ మనం చూస్తున్నాము. నెగటివ్ స్వింగ్ కనిపిస్తోంది. స్వింగ్ ఎంత అంటే -66.67%. ఇది స్వింగ్ సంబంధించి. నెక్స్ట్ జేడీని ఒకసారి చూద్దాము. పాజిటివ్ స్వింగ్ కనిపిస్తోంది, +40 సీట్స్ కనిపిస్తున్నాయి. 2020లో 43 స్థానాల్లో విజయం సాధించింది, ఈ ఎన్నికల్లో 83 స్థానాల్లో విజయం సాధించింది. పాజిటివ్ స్వింగ్ కనిపిస్తోంది, 40 సీట్లను అదనంగా పెంచుకోగలిగింది. స్వింగ్ 93.02%గా కనిపిస్తోంది. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 2020లో 19 స్థానాల్లో విజయం సాధించింది, ఇప్పుడు కేవలం 5 స్థానాల దగ్గర పరిమితమైంది. అది కూడా ఆ ఫిగర్ అటు ఇటు కావచ్చు అని చెప్తున్నాను. దాదాపుగా 13 నుంచి 15 స్థానాలు కోల్పోయి నెగిటివ్ స్వింగ్లోకి వెళ్ళింది. -68.42%కి కాంగ్రెస్ పరిమితమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. రైట్, ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత, ఫలితాలు వెలువడిన తర్వాత అటు బీహార్కి సంబంధించి, ఇటు మనకి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆ ప్రశ్నలు ఏంటో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. వాటిపైన ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి అనాలిసిస్ తీసుకుందాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. బీహార్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఎన్డీఏకు డబుల్ సెంచరీ ఎలా సాధ్యమైంది? క్వశ్చన్ నెంబర్ 2. మహాగఠబంధన్ ఘోర పరాజయం వెనుక ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీల్లో ఎవరి పాత్ర ఎంత? క్వశ్చన్ నెంబర్ 3. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాహుల్ నాయకత్వాన్ని మరోసారి ప్రశ్నార్థకం చేశాయా? క్వశ్చన్ నెంబర్ 4. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ను పొలిటికల్ లీడర్గా బీహారీలు ఎందుకు గుర్తించలేదు? క్వశ్చన్ నెంబర్ 5. బీహార్ ఫలితాలు ఇచ్చిన సంకేతాలేంటి? ప్రత్యామ్నాయం వైపు ప్రజలు ఎందుకు చూడటం లేదు? క్వశ్చన్ నెంబర్ 6. మొదట కంటోన్మెంట్, ఇప్పుడు జూబ్లీ హిల్స్ మహానగరంలో కాంగ్రెస్ పార్టీకి పట్టు పెరుగుతోందా? క్వశ్చన్ నెంబర్ 7. అటు కంటోన్మెంట్, ఇటు జూబ్లీ హిల్స్ వరుస ఓటములు బీఆర్ఎస్పై ప్రభావం చూపుతాయా? క్వశ్చన్ నెంబర్ 8. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓటమి కేటీఆర్ నాయకత్వంపై ప్రభావం చూపుతుందా? క్వశ్చన్ నెంబర్ 9. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్లు కోల్పోవడం వెనుక ప్రధాన కారణం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 10. ఒక ఎన్నిక, అందులోనూ ఉప ఎన్నిక, దాని ఫలితం రాజకీయ పార్టీల భవితవ్యం తేల్చేస్తుందా? ఈ 10 ప్రశ్నలపైన ప్రొఫెసర్ కె నాగేశ్వర గారి విశ్లేషణ చూద్దాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. చాలామంది ఎగ్జిట్ పోల్స్ను ఫాలో అయ్యారు. ఎన్డీఏ రావచ్చు అనేటటువంటి అంచనాలు అయితే అందరిలోనూ కనిపించింది. కానీ ఆ అంచనాలను కూడా దాటుకొని 200 స్థానాలు దాటుకొని ఎన్డీఏ ఎలా వెళ్ళగలిగింది? ఇంతటి ఊపి ఎలా కనిపించింది అని అంటే ఏం చెప్తారు? మీరు అన్నట్లు మహాగఠబంధన్ రప్ప అయిపోయింది, ఎన్డీఏ తొక్కుకుంటూ పోయింది. సో దీనికి కారణాలు హోస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి సోషల్ అరిథమెటిక్, అంటే ఎన్డీఏ మహాగఠబంధన్తో పోలిస్తే చాలా విస్తృతమైన సామాజిక కూటమిని ఏర్పాటు చేసింది. అంటే బీహార్ అంటేనే కులాల రాజకీయం కనుక ఎక్కువ కులాల్ని, అంటే అప్పర్ కాస్ట్ నుంచి మొదలుకొని దళితుల వరకు ఒక బ్రాడ్ సోషల్ కోయలిషన్ను నిర్మించగలిగింది. రెండవది పొలిటికల్ ఇన్కంబెన్సీ ఎన్డీఏ ఎదుర్కొంది, కానీ సోషల్ ఇన్కంబెన్సీ మహాగఠబంధన్ ఎదుర్కొంది. చాలామంది మనం ఇన్కంబెన్సీని ఒకటిగానే చూస్తాం. పొలిటికల్ ఇన్కంబెన్సీ వేరు, సోషల్ ఇన్కంబెన్సీ వేరు. పొలిటికల్ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వం పట్ల అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ సోషల్ ఇన్కంబెన్సీ చాలా స్ట్రాంగ్గా మహాగఠబంధన్. అదేంటంటే యాదవ్ డామినేషన్ ఎప్పుడైతే ఉన్నదో బీహార్లో నాన్ యాదవ్లు చాలా వ్యతిరేకం. అందుకే అక్కడ మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఎంబీసీ అనే ఐడెంటిటీ ఎమర్జ్ అయి నితీష్ కుమార్ బలమైన నాయకుడయ్యాడు. ఇప్పుడు మన దగ్గర బీసీ రాజకీయాలు ఉంటాయి, ఎంబీసీ రాజకీయాలు చాలా వీక్. కానీ బీహార్లో యాదవ్లు 14% ఉంటే 36% మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఉంటారు. సో ఎప్పుడైతే యాదవ్ల డామినేషన్ గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిందో, అందులో లాలూ యాదవ్ ఫినామినన్ వచ్చాక మరింత బలపడిందో, దానికి కౌంటర్గా సోషల్ కన్సాలిడేషన్ ఎంబీసీ ఫ్యాక్టర్ ఇప్పటికీ లైవ్లో ఉంది. అది నితీష్ కుమారే నాయకుడు. ఈ ఎంబీసీలను అట్రాక్ట్ చేస్తానికి మీకు అఖిలేష్ యాదవ్
ఉత్తరప్రదేశ్లో పీడీఏ, పిచడే, దళిత్, ఆదివాసీ, అల్పసంఖ్యాకని మొదలుపెట్టాడు. ఆయన కొంత విజయం సాధించాడు 2024 ఎలక్షన్స్లో. అంటే యాదవులకు టికెట్లు ఇవ్వకుండా నాన్ యాదవులకు కూడా ఎక్కువ సీట్లు ఇచ్చారు. కానీ ఇక్కడికి వచ్చే వరకు అది సాధ్యం కాలేదు ఆర్జేడీకి. ఎందుకంటే అదే చేస్తే ఉన్న 50 యాదవ్ ఓట్లు పోయేటట్టున్నాయి. అందుకే మోర్ దెన్ 50 సీట్లు యాదవ్లకి ఇచ్చాడు ఇక్కడ ఆర్జేడీ. సో తేజస్వి యాదవ్ను చీఫ్ మినిస్టర్గా ప్రకటించారు. దీంతో నాన్ యాదవ్ ఓబీసీస్ 36%గా ఉన్న మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్లో బలమైన సోషల్ యాంటీ ఇన్కంబెన్సీ ఏర్పడింది. అంటే మోడీ జంగల్ రాజన్ చేసిన ప్రచారంతో కనెక్ట్ అయ్యారు. అంటే లాలు అధికారంలోకి వస్తే యాదవ్ల ఆధిపత్యం ఉంటుంది అని. ఇది బలంగా నాన్ యాదవ్ కన్సాలిడేషన్ కారణమైంది. వాస్తవంగా తేజస్వి యాదవ్ ప్రయత్నం చేశాడు. మణిక్ కుమార్ మండల్ అని ఎంబీసీ కాస్ట్ తన ఆర్జేడీ ప్రెసిడెంట్గా, స్టేట్ ప్రెసిడెంట్గా నియమించాడు. అలాగే ముఖేష్ సహాని, నిషాద్ అండ్ మల్లా కమ్యూనిటీ అంటారు. మన దగ్గర గంగపుత్రులు, పల్లెకారులు, మత్స్యకారులు అంటారు. సో గంగా నది తీరం ప్రాంతం వెంబడి ఉంటారు వీళ్ళందరూ. వీళ్ళు ఏంటంటే వాటర్తో లింక్ అయి ఉన్న పనులు చేస్తారు. అంటే మత్స్యకారులకు కావచ్చు, పడవ నడిపే వాళ్ళకి కావచ్చు, నావికులకు కావచ్చు, వాటర్ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు కావచ్చు. వీళ్ళందరినీ ఒక బ్రాడ్ గ్రూప్గా నిషాద్ అంటారు. అందులో మల్లా, కేవత్, సహాని అని ఉంటారు. వాళ్ళ నాయకుడైన ముఖేష్ సహానీని వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ నాయకుడిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ప్రకటించాడు. అలా ఐపీ గుప్తాని ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ, తత్వ, తంతి అని ఇదో కమ్యూనిటీస్ ఉంటాయి. ఈ నాయకుని కూడా మరో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ప్రకటించాడు. కానీ ఇవి ఏమీ ఫలించలేదు. ఎందుకంటే యాదవ్ డామినేషన్ అనే ఫ్యాక్టర్, అంటే నితీష్ కుమార్ ప్రభుత్వం పైన ఉన్న పొలిటికల్ ఇన్కంబెన్సీని కాస్త ఆర్జేడీ పైన ఉన్న సోషల్ ఇన్కంబెన్సీ డామినేట్ చేసి పడేసింది. దాంతో ఎన్డీఏ ఆ పొలిటికల్ ఇన్కంబెన్సీని ఓవర్కమ్ చేయగలిగింది. మూడవది ముస్లిం యాదవ్ పాలిటిక్స్ ఆర్జేడీ నడిపితే ముస్లిం పాలిటిక్స్ను డివైడ్ చేయగలిగింది ఎన్డీఏ. ఎన్డీఏకి డివైడ్ చేయగలిగింది అంటే డివైడ్ అయింది. ఓవైసీ ఫ్యాక్టర్ ఒకవైపు, ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ మరోవైపు, మరీ ముఖ్యంగా నితీష్ కుమార్ పాస్మండా ముస్లింలను, అంటే ఈ 36% ఎంబీసీలో 10% ముస్లిం ఓబీసీస్ వాళ్ళు ఎంబీసీస్. సో ఆ ముస్లిం ఫ్యాక్టర్ డివైడ్ చేశారు. అలాగే మా యాదవ్లలో నేను ఇంతకుముందు చెప్పినట్టు నాన్ యాదవ్ కన్సాలిడేషన్ జరిగింది. ముస్లిం ఫ్యాక్టర్ను కౌంటర్ చేస్తూ హిందూ కన్సాలిడేషన్ కూడా బలంగా జరిగింది బీజేపీ వచ్చాక. అందుకే మీరు గమనించండి, ఇప్పుడు మీరు ఇనిషియల్గా కూడా లెక్కలు చెప్పారు, బీజేపీ సీట్లు పెరుగుతూనే ఉన్నాయి. మీకు ఈవెన్ లాస్ట్ ఫ్యూ ఎలక్షన్స్ తీసుకున్నా బీజేపీ టాలీ కంటిన్యూస్గా పెరుగుతుంది. కారణం ఏంటంటే ముస్లిం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఆర్జేడీ జరిపితే దానికి కౌంటర్గా మీకు హిందూ కన్సాలిడేషన్ బీజేపీ చేయగలిగింది. యూపీలో ములాయం సింగ్ యాదవ్ ముస్లిం పాలిటిక్స్ నడిపితే కౌంటర్గా బీజేపీ పెరిగింది. సో ఎక్కడైనా ముస్లిం కన్సాలిడేషన్ జరిగితే మెజార్టీ కన్సాలిడేషన్ బీజేపీ చేయగలిగింది. అందువల్ల మహాగఠబంధన్కు ప్లస్గా ఉన్న వాటిని అన్నింటినీ రప్పరప్ప అనిపించగలిగింది ఏంటి. ఇది మహాగఠబంధన్ ఇంతటి ఘోర పరాజయం వెనుక ఈ రెండు పార్టీని తీసుకున్నాం సార్. ఇంతకుముందు నేను స్ట్రైక్ రేట్ చెప్పాను, స్వింగ్ కూడా చెప్పాను. ఆర్జేడీ, కాంగ్రెస్ ఎవరి పాత్ర ఎంత అంటే ఏం చెప్తాను? అంటే 2020లో కూడా ఆర్జేడీ మచ్ బెటర్ పర్ఫార్మెన్స్ చూపింది. కాంగ్రెస్ బాగా దెబ్బతిన్నది అప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ ఇంకా ఎక్కువ దెబ్బతిన్నది, కానీ ఆర్జేడీ కూడా కొంత దెబ్బతిన్నది. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ స్ట్రైక్ రేట్లు చూస్తే మీ 2020లో హైయెస్ట్ లెఫ్ట్కు ఉండే, అంటే స్ట్రైక్ రేట్ అంటే ఎన్ని సీట్లు పోటీ చేస్తే ఎన్ని గెలిచారు, కరెక్ట్, హైయెస్ట్గా లెఫ్ట్ ఉండే. అలాగే సెకండ్ ప్లేస్లో ఆర్జేడీ ఉండే, థర్డ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉండే. ఈసారి అందరూ దెబ్బతిన్నారు, అందులో కాంగ్రెస్ కూడా బాగా దెబ్బతిన్నది. తలా పాపం తిలా పిడికని అన్నట్లు ఓవరాల్గా అందరూ లాగారు, అందులో ఆర్జేడీతో సహా. అందులో కాంగ్రెస్ పార్టీకి బేస్ లేదు, అంటే పునాది లేకుండా గోడలు కడదామని రాహుల్ గాంధీ చూశాడు. అది క్లియర్ సక్సెస్ కాలే. పునాది ఉన్న గోడలు కట్టలేకపోయాడు. పడిపోయేంత పునాదులు లేని స్థాయిలో ఉందా సార్ కాంగ్రెస్? బీహార్లో మీకు చాలా లేదు, దాదాపు ఒక 30 years అయిపోయింది అనుకుంటారు, పునాది లేకుండా పోయింది. చాలా రాష్ట్రాల్లో ఈసారి రాహుల్ గాంధీ ఈ ఓట్ చోరు లేకపోతే ఎస్ఐఆర్ వీటిపైన గట్టిగా అక్కడ తిరిగారు కదా. అంటే అసలు ఓట్ చోరీ, కాంగ్రెస్ పార్టీ ఓటే కోల్పోయినాక ఓట్ చోరీ ఏం చేస్తుంది? సో కాంగ్రెస్ పార్టీ అలా ఆర్గనైజేషన్ లేదు గ్రౌండ్ పైన. అందుకే నేను ఇంతకుముందు చెప్పింది, పునాదులు లేకుండా గోడలు కట్టాలని కాంగ్రెస్ చూస్తే గాలిలో గోడలు అవుతాయి, మెడలు అవుతాయి. ఆర్జేడీకి పునాదులు ఉన్నాయి కానీ అంతకన్నా పైకి లేవులే, ఆడ గోడ లేకుండా అయిపోయింది.
అందువల్ల మహాగఠబంధన్ ఏమనుకున్నదంటే ఆర్జేడీ పునాదులతో కాంగ్రెస్ గోడలతో నిర్మిద్దాం అనుకున్నారు. కానీ ఆ కాంగ్రెస్ గోడకు ఆర్జేడీ పునాదికి మధ్య గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చే వరకు ఏమైంది, ఆడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు, ఆడ అయస్కాంత శక్తి ఉంటే రెండు అతుకుంటాయి, అయస్కాంత శక్తి లేదు, వికర్షణ మొదలైంది. ఫ్రెండ్లీ కాంటెస్ట్ అని పెట్టి దాంతో గోడకు పునాదికి మధ్య గ్యాప్ వస్తే బిల్డింగ్ అవుతుందా? అదే జరిగింది మహాగఠబంధన్. సార్, ఇది బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒకసారి రాహుల్ గాంధీ లీడర్షిప్ని ఏమన్నా క్వశ్చన్ చేసేటట్టు కనిపిస్తోంది సార్. అంటే రాహుల్ గాంధీ లీడర్షిప్ను కొత్తగా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఏం లేదు కదా. సో ఆల్రెడీ క్వశ్చన్ అవుతూనే ఉన్నది. కాస్త 2024 ఎలక్షన్స్లో రాహుల్ గాంధీ బెటర్ పర్ఫార్మెన్స్ చూపెట్టగలిగాడు. సో మీకు భారత్ జోడో తర్వాత కన్సిస్టెంట్గా బెటర్ పర్ఫార్మెన్స్ చూపెట్టాడు. వాస్తవంగా బీహార్లో మహాగఠబంధన్ రాహుల్ వర్సెస్ మోడీ అనే ఫ్యాక్టర్ వస్తే తమకు నష్టం జరుగుతుంది అని ముందే గుర్తించింది. గుర్తించి ఓట్ అధికార యాత్ర తర్వాత నియర్లీ 40 days వరకు రాహుల్ గాంధీ లేడు. కొలంబియా అట్లా విదేశీ పర్యటనలో ఉన్నాడు. తేజస్వి యాదవ్కు నాయకత్వం ఇచ్చేశారు. ఈవెన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా తేజస్విని ప్రకటించారు. ఎందుకంటే ఎక్కడైతే రాహుల్ వర్సెస్ మోడీ జరిగిందో అక్కడల్లా బీజేపీ గెలిచింది. అఫ్కోర్స్ ఇటీవల కాలంలో మోడీ గ్రాఫ్ కాస్త తగ్గినట్టు ఇండియా టుడే 3వ నేషన్ సర్వే చెప్తోంది. రాహుల్ గాంధీ ఇమేజ్ కాస్త పెరిగినట్టు కనబడింది. కానీ ఇద్దరి మధ్య గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. సో అందువల్ల మీకు మోడీ వర్సెస్ తేజస్విగా ఈ ఎలక్షన్ మహాగఠబంధన్ ప్రొజెక్ట్ చేసింది. కానీ అక్కడ నితీష్ కుమార్ కూడా ఉన్నాడు. సో నిమో వర్సెస్ తేజస్విగా మారింది. అంటే నరేంద్ర మోడీ, నితీష్ కుమార్, మోడీ, నమో కాక నిమో అయింది. సో నమో వర్సెస్ తేజస్వి అయిన చోట డెఫినెట్గా నమో వీక్ అయ్యేవాడు. ఎందుకంటే నమో వర్సెస్ మమతా అయితే నమో దెబ్బతిన్నాడు, నమో వర్సెస్ కర్ణాటక స్టాలిన్ అయితే నమో దెబ్బతిన్నాడు, నమో వర్సెస్ కేసీఆర్ అయితే నమో దెబ్బతిన్నాడు, నమో వర్సెస్ ప్రాంతీయ నాయకులు అయిన చోటల్లా నమో దెబ్బతిన్నాడు చాలాసార్లు. కానీ నమో ప్లస్ నమో కాస్త నిమోగా మారింది కదా. నితీష్ కుమార్ ప్లస్ మోడీ అయింది. ఆ నిమో ఫ్యాక్టర్ చాలా బలమైన ఫ్యాక్టర్ అయ్యాడు. నితీష్ కుమార్ నిమోకు ఇక్కడ ఓన్లీ తేజస్వి ఉన్న రాహుల్ లేడు. ఇక్కడ ఉన్నా కూడా రాహుల్ ప్లస్ తేజస్వి కూడా వీకే, నిమో ఫ్యాక్టర్ ఉందట. సో అందువల్ల అటువైపు ఒక బ్రాడ్ సోషల్ కోalitionే కాకుండా ఒక బలమైన లీడర్షిప్ ఫ్యాక్టర్ కూడా పనిచేసింది. అందువల్ల ఆ నిమో లీడర్షిప్ అనేది క్లియర్గా మా ఎన్డీఏకి ఎడ్జ్ ఇచ్చింది. రాహుల్ ఓట్ అధికార యాత్ర పొలిటికల్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది, వాతావరణాన్ని క్రియేట్ చేసింది. కానీ వాతావరణం క్రియేట్ చేసినంత మాత్రాన లాభం లేదు. ఇప్పుడు వర్షాలు కురిస్తే పంటలు పండించలేవు, భూమి ఉండాలి కదా నీకు. వర్షాలు కురుస్తున్నాయి కదా అని పంటలు ఎట్లా పండిస్తావు? భూమి లేదనుకో, భూమి లేదు, ఎడ్లు లేవు, నాగలు లేదు, ట్రాక్టర్ లేదు, ఏం లేదు, వర్షాలు ఉన్నాయి, ఎట్లా వర్షం పడుతుంది? ఏం లాభం? భూమి లేకపోతే అసలే పండించలేదు. భూమి ఉన్నా కూడా నాగలు లేదు, ట్రాక్టర్ లేదు, ఎట్లా దున్నుతావు? కట్టతో భూమి అంతా దున్నుకుంటా పోతావా? కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే వర్షాలు పడ్డాయి వాస్తవంగా, వర్షం పడకపోయినా కనీసం మేఘాలు అయితే కమ్మినాయి. మేఘాలు కమ్మడంతోనే వీళ్ళు విత్తనాలు వేయడం మొదలు పెట్టారు. అక్కడ భూమి లేదు, భూమి లేదు, నాగలు లేదు, ట్రాక్టర్ లేదు. అంటే పార్టీ ఆర్గనైజేషన్ లేదు. దానివల్ల మీకు మబ్బులు కమ్మినా వర్షం పడినా విత్తనాలు చల్లలేకపోయారు, మొలకెత్తలేకపోయాయి. అదేదో 4-5 చోట్ల మొలకెత్తితే ఎక్కువ కష్టమైపోయింది. అందువల్ల పార్టీ ఒక ఎన్నికల్లో గెలవటానికి నరేటివ్ బిల్డింగ్ ఒక్కటే సాధ్యం కాదు, నరేటివ్ అవసరం. నరేటివ్ కావాలి, లీడర్ కావాలి, ఆర్గనైజేషన్ కావాలి, ప్రాపగండా కావాలి, అలియన్సెస్ కావాలి. ఈ 5 కలిసినప్పుడే ఎలక్షన్లో గెలుస్తుంటారు. ఇందులో ఒకటి గెలిస్తే ఇప్పుడు మీకు 2024లో బలమైన నరేటివ్ బిల్డ్ చేస్తారు, కాన్స్టిట్యూషన్ సంవిధాన్ ఖతరే మే హై అని. అది ప్రభావాన్ని చూపింది. మీరు అందుకే 303 సీట్స్ నుంచి 240 బీజేపీ పడిపోయింది. కానీ లీడర్ లేదు, ఆర్గనైజేషన్ లేదు, ప్రాపగండా లేదు. దాంతో నీకు బీజేపీని అధికారంలోకి రాకుండా ఆపలేకపోయారు. 5 ఒక్క నరేటివ్ బిల్డ్ చేయగలిగిన నీకు ఇండియా కూటమి 234 సీట్స్ వచ్చాయి, బీజేపీ 240కి వచ్చింది. ఇక మిగతా 4 ఇంకో 2 వచ్చుంటే ఏమయ్యేది? అందువల్ల క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నిర్మాణం జరగడం లేదు. జరగపోవడానికి కారణం ఏంటంటే catch-22 సిచ్యువేషన్. ఇప్పుడు కాంగ్రెస్ పెరగాలంటే తగ్గాల్సింది ఎవరు? మీకు ఆర్జేడీ. అవును, ఆర్జేడీ ఒప్పుకుంటుందా? ఇప్పుడు అంతటా కూడా ఎక్కడైతే కాంగ్రెస్ మిత్రపక్షాలపైన ఆధారపడిందో అక్కడ కాంగ్రెస్ పెక్కడం లేదు. 60కి పైగా స్థానాల్లో పోటీ చేశారు కదా సార్, బలానికి మించే పోటీ చేశారేమో అనిపిస్తుంది.
అంటే ఆ కాంగ్రెస్ పార్టీనే కాదు, మిత్రపక్షాలు ఎప్పుడు కూడా ఏమైతాయంటే కూటమిలో తమ బలాన్ని మించే సీట్లు అడుగుతూ ఉంటాయి. అవును. ఎందుకంటే వాళ్ళ ఐడెంటిటీ పెంచుకోవాలి, పార్టీని పెంచుకోవాలి కనుక దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ స్ట్రైక్ రేట్ పడిపోతూ ఉంటుంది. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్ర వల్ల వచ్చినటువంటి ఊపు తమకు ఓట్లుగా మారుతాయి అనే బార్గెనింగ్ చెప్తూ ఎక్కువ సీట్లు అడిగింది. కానీ అది ప్రాక్టికల్గా జరగదు కదా, అన్లెస్ మీకు ఆర్గనైజేషన్ లేకుండా. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో మీరు ప్రధానమంత్రి అభ్యర్థిగా మీరు ఎవరు కావాలనండి, మెజారిటీ ఓటర్లు నరేంద్ర మోడీకి అనుకూలంగా ఇస్తారు. అంటే 60-70% వేస్తారు మోడీకి. అవును. మరి బీజేపీ 70% ఓటింగ్ ఉందా? లేదు. కూటమిలో కలిస్తేనే ఆ ఓటింగ్ ఉంది. కలవకుంటే 2019లో 1% ఓటింగ్ ఇచ్చింది. అవును. మీరు ఇప్పుడు సర్వే జరపండి, ప్రధానమంత్రిగా మీ ఛాయిస్ ఎవరు అంటే ఐఎమ్ ష్యూర్ ఆంధ్రప్రదేశ్లో 60% మోడీ చెప్తారు. కానీ మరి బీజేపీ లేదే. అందువల్ల ఒక వాతావరణం వేరు, ఓటింగ్ వేరు. ఆ వాతావరణాన్ని సృష్టించగలిగారు కానీ ఓటింగ్ సృష్టించలేకపోయారు. కానీ రాహుల్ గాంధీ మీద అప్పుడే బీజేపీ కొన్ని పోస్టులు పెట్టడం మొదలుపెట్టింది సార్. అంటే ఆయన్ని నాయకత్వ లక్షణాలను క్వశ్చన్ చేస్తున్నట్టుగా 95 సార్లు ఇప్పటి వరకు రాహుల్ గాంధీ ఓడిపోయారు 2 దశాబ్దాల్లో అంటూ 2004 నుంచి ఏ రాష్ట్రంలో ఏ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అంటే 2004 నుంచి పెట్టారు. ప్రతి ఒక్కటి కూడా ఇండియా మ్యాప్ పెట్టి అందులో ప్రతి స్టేట్లో ఎప్పుడెప్పుడు ఓడిపోయారు అనేది ఇప్పుడు బాగా దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. 95 సార్లు రాహుల్ ఓడిపోయారు, ఈయన ఈ జాతీయవాదం గురించి మాట్లాడేది అన్నట్టుగా. అంటే ఎలక్షన్లో ఓడిపోతే జాతీయవాదం గురించి మాట్లాడకూడదు ఏం లేదు కదా. ఎలక్షన్లో పోటీ చేయడం కూడా మాట్లాడచ్చు. అవును. అంటే వారు వెటరన్ 90% యుద్ధ భూమిలో 90% ఓడిపోయినా కూడా ఇంకా నిలబడ్డాడంటే మామూలు ధైర్యం కాదు కదా అది. అంతేనా? ఆ మేరకు కూడా అప్రిషియేట్ చేయాలి కదా. సో ఈ వేరేటోడైతే ఎప్పుడో పారిపోయేవాడు కదా. సో 95% డిఫీట్స్ ఉన్నా కూడా రాహుల్ గాంధీ స్టిల్ ఫీల్డ్ మీద నిలబడ్డాడు. మనము గెలిచినప్పుడల్లా రాహుల్ గాంధీ ఖాతాలో వేయడము, ఓడినప్పుడల్లా రాహుల్ గాంధీని బలి చేయకూడదు. రాహుల్ గాంధీ ఒక ఫ్యాక్టర్, డౌట్ లేదు. రాహుల్ గాంధీ బోత్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఫర్ ద కాంగ్రెస్. స్ట్రెంగ్త్ ఎందుకు అంటే ఇప్పటికీ కాంగ్రెస్లో యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఎవరన్నా ఉన్నారు అంటే రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే వస్తే జనం వస్తారా నాకు చెప్పండి. శశి థరూర్ వస్తే జనం వస్తారా? శశి థరూర్ ట్విట్టర్లో ఫాలో అవుతారు, జనం రోడ్డు మీద రారు. రాహుల్ గాంధీ వస్తేనే జనం వస్తారు. అవునన్నా కాదు. బీహార్లో కూడా ఓటు అధికారిత రాహుల్ గాంధీని చూస్తానికి వచ్చారు కదా, లేకుంటే అక్కడున్న రాజేష్ కుమార్ పిసిసి ప్రెసిడెంట్ చూస్తానికి వచ్చారా? సో రియాలిటీ అది, మన అవునన్నా కాదన్న. వీక్నెస్ ఏంటి, డైనాస్టిక్ పాలిటిక్స్లో ఏమైతే మెరిట్ ఉండదు. మీకు ఆ డక్కా మొక్కీలు తిన్న నాయకుడు ఎమర్జీ కారు. మీకు బీజేపీలో మోడీ ఎమర్జీ అయ్యాడంటే ఎవరి సహకారంతో గాడ్ ఫాదర్తో ఎమర్జీ కాలే. డక్కా మొక్కీలు తిరిగి టైం టెస్టెడ్గా యుద్ధ భూమిలో గెలిచొచ్చినటువంటి నాయకుడు. డెఫినెట్గా విల్ బి మోర్ మెరిటోరియస్ పొలిటికల్లీ. సో అది అంటే స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ డైనాస్టిక్ పాలిటిక్స్లో ఎక్కడైనా డైనాస్ట్ విల్ బి ఎ స్ట్రెంగ్త్, డైనాస్ట్ విల్ బి ఎ వీక్నెస్ ఆల్సో. ఒక డాక్టరు బాగా వైద్యం చేసే డాక్టరు అన్ని ఏ జబ్బుకైనా మందిస్తే ఆయన మందిస్తే తగ్గిపోతుంది, ఆ స్థాయిలో మంచి స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి డాక్టరు ఆయనకి జలుబు చేస్తే ఆయనే ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గక వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటారు. అట్లుందేమో అనిపిస్తుంది సార్ ప్రశాంత్ కిషోర్ పరిస్థితి. ఆయన స్ట్రాటజీస్ మాత్రం అందరికీ వర్కౌట్ అవుతాయి చాలా వరకు. ఆయనకి ఎందుకు పని చేయలేదు, ఎందుకు ఆ స్థాయిలో పడిపోయింది? ఇప్పుడు డాక్టర్ సోమరాజు గొప్ప కార్డియాలజిస్ట్. ఓకే. ఆయన ఎంసెట్ ఎగ్జామ్ రాస్తే సెలెక్ట్ అవుతారా? సందర్భించి ఆయన ఐఐటి ఎగ్జామ్, ఆయన ఐఐటీలో చదివాడు. ఓకే. ఐఐటి ఎగ్జామ్ రాసి సెలెక్ట్ కమ్మాలంత ఈజీ కాదు. ఎందుకంటే ఈచ్ ఎగ్జామ్ యాజ్ ఇట్స్ ఓన్ టాలెంట్. మీరు ఇప్పుడు చీఫ్ సెక్రటరీ హోదాలు ఉన్న వ్యక్తిని ఇప్పుడు ఐఏఎస్ రాసి సెలెక్ట్ కమ్మను, ఒకప్పుడు సెలెక్ట్ అయ్యాడు కదా. అవును. సో బట్ దట్ చేంజెస్. ఇప్పుడు కోచ్ విల్ నెవర్ బికమ్ ఎ ప్లేయర్. గమనించండి, ప్లేయర్ విల్ బికమ్ ఎ కోచ్. గుడ్ ప్లేయర్ ఇస్ ఎ గుడ్ కోచ్. చాలా మంది మనకు కనబడతారు, బట్ ఎ గుడ్ కోచ్ విల్ నెవర్ బి ఎ గుడ్ ప్లేయర్. ఇప్పుడు నేను రాజకీయాలు విశ్లేషిస్తా, వ్యూహాలు చెప్తా, కానీ నేను పోటీ వెళ్తానా? అవును. నీట్ ఎంసెట్ కు ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ఒక లెక్చరర్ ఆయనే డాక్టరో లేకపోతే ఇంజనీరో కావచ్చు కదా. అదే కావచ్చు కదా, నిజమే కదా. స్టూడెంట్స్ ఆయన తయారు చేస్తాడు, చాలా మంది తయారు చేస్తాడు, కానీ ఆయన కావచ్చు కదా. మీరు ఇప్పుడు ఐఏఎస్ లో సెలెక్ట్ కాని వాళ్ళంతా ఐఏఎస్ బ్రహ్మాండమైన కోచింగ్ పేరు కాస్తారు. అవును. అందువల్ల దీస్ ఆర్ 2 డిఫరెంట్ ఫీల్డ్స్. కోచింగ్ ఇస్ డిఫరెంట్, ప్లేయింగ్ ఇస్ డిఫరెంట్. అవును. యాక్చువల్ మిగిలిపోతాడా ఇప్పుడు డౌట్. సో అందువల్ల ప్రశాంత్ కిషోర్ ఒకదానికి అప్రిషియేట్ చేయాలి. ఈ మేడ్ ఎ వండర్ఫుల్ ఎఫర్ట్. 3 ఏళ్ల పాటు పాదయాత్ర చేశాడు, బీహార్ లాంటి కులాల కుంపటిలో దిగాడు. ఇది మామూలు విషయం కాదు కదా. క్షేత్రస్థాయిలో
ఆయన ఎవరో తెలియని వాడు ఇప్పుడు అందరికీ తెలుసు. మీకు ఏ రాజకీయ పార్టీ పోటీ చేయనని ఎక్కువ సీట్లు చేశాడు. బీజేపీ కూడా చేయలే, జేడీ చేయలే, ఆర్జేడీ చేయలే. 243 సీట్స్లో 238 సీట్స్ కంటెస్ట్ చేశాడు. సో మీకు కంచీరామ్ ఓ మాట అంటాడు ఈశ్వర్, ఫస్ట్ ఎలక్షన్ ఈజ్ టు లూజ్, మొదటి ఎన్నిక ఓడిపోవటానికి. సెకండ్ ఎలక్షన్ ఈజ్ టు కాజ్ డిఫీట్, రెండో ఎన్నిక ఇంకో ఓడించడానికి. థర్డ్ ఎలక్షన్ ఈజ్ టు విన్ అంటాడు. అంటే ఫస్ట్ ఎలక్షన్లో 0, సెకండ్ ఎలక్షన్లో కింగ్ మేకర్, థర్డ్ ఎలక్షన్లో కింగ్. సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ 0తో మొదలయ్యాడు. అవును, లేదు చూద్దాం నెక్స్ట్ ఎలక్షన్లో కింగ్ మేకర్ కింగ్ అవుతాడేమో. సో మీకు ఒక్క అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే కంచీరామ్ ఫార్ములా తప్పని ప్రూవ్ చేశాడు. ఆయన ఫస్ట్ ఎలక్షన్లోనే గెలిచాడు. అది కూడా చాలా దగ్గర దాకా వచ్చాడు, కాంగ్రెస్తో కలిసి అధికారంలోకి వచ్చాడు. కానీ అరవింద్ కేజ్రీవాల్కి బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆయన సివిల్ సొసైటీ మూవ్మెంట్ నడిపాడు, ఎన్జిఓ సెక్టార్లో పనిచేశాడు, బెక్సాస్ అవార్డు విన్నరు. సో అరవింద్ కేజ్రీవాల్, ప్రశాంత్ కిషోర్కి ఏది లేదు. ప్రశాంత్ కిషోర్ కంటే డైరెక్ట్ పాలిటిక్స్ లో అరవింద్ కేజ్రీవాల్కే అనుభవం అంటారు సార్. ఏమండి ప్రశాంత్ కిషోర్ అరవింద్ కేజ్రీవాల్ డైరెక్ట్ పాలిటిక్స్ లో సంబంధాలు ఉన్నాడు. అరవింద్ కేజ్రీవాల్ పాలిటిక్స్ లో ఇద్దరికి సంబంధం లేకపోయినా కేజ్రీవాల్ కు ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ ప్రజలతో సంబంధాలు ఏంటి, ప్రజలు మ్యానిపులేట్ చేయడం తప్ప ప్రశాంత్ కిషోర్కి వేరే సంబంధాలు ఏం లేవు కదా. అయినా ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైనా చెప్పేవాడు కూడా, నేను కాదు గెలిపించేది, వాళ్ళు గెలుస్తున్నారు, నేను ఓన్లీ అడ్వైజ్ చేయగలుగుతాను. సో ఐఎమ్ నాట్, నేను గెలిపిస్తున్నా ఎప్పుడు అనలే. బట్ ఈ మేడ్ ఏ వెరీ బిగ్ ఎఫర్ట్. 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు, 3 ఏళ్ల పాటు జన్స్వరాజ్ అభియాన్ నడిపాడు, 238 సీట్స్కి పోటీ చేశాడు. ఇంకా ఓటింగ్ ఫిగర్స్ మనకు రాలే, కానీ ఎగ్జిట్ పోల్స్ అయితే అరౌండ్ 10% ఓటింగ్ వరకు రావచ్చు అన్నారు. బట్ వీ హ్యావ్ టు సీ ఎంత ఓటింగ్ వస్తుందని. ఇప్పుడు ఒక బేస్ కదా ఏర్పడింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో నితీష్ కుమార్ ఉన్నాడు, అయిపోయింది ఇక. నెక్స్ట్ ఎలక్షన్ల వరకు ఎన్డీఏకు లీడర్షిప్ ఉండదు అన్లెస్ ఎమర్జీ అయితే తప్ప. మీకు ఆర్జేడీకి లీడర్షిప్ ఉంటుంది. అందువల్ల రాజకీయాల్లో కన్సిస్టెంట్గా నిలబడి ప్లే చేస్తే చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అయితే నిలబడగలగాలి, చిరంజీవి లాగా మధ్యలో ఎగిరిపోతే కష్టం. అవును. బీహార్ ఫలితాలు ఇచ్చిన సంకేతాలు ఏంటి? ప్రత్యామ్నాయం వైపు ఎందుకు ప్రజలు అసలు ఆలోచించట్లేదు? అవసరం లేదనుకున్నారా? 20 ఏళ్ళ నుంచి ఒక నితీష్ కుమారే సరిపోయారు వాళ్ళకి. అంటే నీకు రాజకీయ పార్టీలన్నీ కులాల ఆధారంగా ఏర్పడ్డాయి బీహార్లో. ఇప్పుడు ఆ కులానికి నుంచి కంటెండర్ కావాలి. ఇప్పుడు నితీష్ కుమార్ దెబ్బతినాలి అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్లు కుర్మి, కుష్వాహా, ఈ కొయిరి, ఈ కాస్ట్లో ఇంకో లీడర్ ఎమర్జీ కావాలి. ఇంతవరకు ఆ లీడర్ ఎమర్జీ కాలే. మీకు ఉపేంద్ర కుష్వాహా ఉన్నాడు, ఆయన కుష్వాహాలకే పరిమితం. ముఖేష్ సహాని ఉన్నాడు, ఆయన నిషాద్లకే పరిమితం. అందువల్ల మీకు చిరాగ్ పాస్వాన్ వెనకాల పాస్వాన్ దళితులు తప్ప నాన్ పాస్వాన్ దళితులు కూడా లేరు. మీకు ఆర్జేడీ వెనకాల యాదవ్లే మెయిన్గా ఉన్నారు. కాస్త ముస్లిం ఓటర్లు ఉన్నారు, ముస్లింలకు నాయకులు లేడు కనుక. సో ఓవైసీ ప్రయత్నం చేసినా సక్సెస్ కాలే. అందువల్ల మొదటి ప్రాబ్లం ఏంటంటే కాస్ట్ లాయల్టీ ఆధారంగా పొలిటికల్ స్ట్రక్చర్ ఉన్నది కనుక ఆ కాస్ట్లోనే నాయకుడన్నా ఎమర్జీ కావాలి, లేదా ఈ కాస్ట్ పొలిటికల్ స్ట్రక్చర్స్ బ్రేక్ చేయాలి. ప్రశాంత్ కిషోర్ ఆ కాస్ట్ పొలిటికల్ స్ట్రక్చర్ బ్రేక్ చేసే ఎజెండా తీసుకున్నాడు, కానీ ఆయన ఆ రకమైన కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయలేకపోయాడు. ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ రీత్యా కానీ ప్రజల నుంచి వచ్చే నాయకుడు కాదు కనుక క్రియేట్ చేయలేకపోయాడు. అందువల్ల అది మొదటి కారణం, కాస్ట్ బేస్డ్ పొలిటికల్ స్ట్రక్చర్. రెండవది కంప్లీట్లీ డిఫరెంట్ ఆల్టర్నేట్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ అని ఇవ్వగలగాలి. మీకు అరవింద్ కేజ్రీవాల్ ఆ ప్రయత్నం చేసి చూపెట్టాడు, ప్రయత్నం ఆఫర్ చేశాడు, ప్రజలు అంగీకరించారు కదా. మళ్ళీ ఆయన కూడా అదే తాళ్ళలో ముక్కల్లాగా మొదలయ్యాడు. మారుతి ఆల్టోలో ప్రయాణం చేసి శీష్ మహల్లో తేలాడు. సో మారుతి ఆల్టోలో ప్రయాణం చేసినప్పుడు ప్రజలు ఆహ్వానించారు, శీష్ మహల్లో తేలినప్పుడు ప్రజలు వ్యతిరేకించారు. సో అందువల్ల నువ్వు ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అయ్యే కాగలిగితే కంప్లీట్లీ రాడికల్లీ డిఫరెంట్ ఆల్టర్నేట్ ఎజెండాను చూపెట్టగలగాలి. నువ్వు మధ్యలో ఉంటే లాభం ఏదో, ట్రంప్ నన్నా ప్రజలు ఓటేస్తారు, ఓ జోరన్ మమ్దాని అయినా ఓటేస్తారు, మధ్యలో కమలా హారిస్లో ఉంటే జనం గెలవరు కదా. సో అందువల్ల ఆల్టర్నేటివ్గా నువ్వు చూపెట్టగలగాలి. సో ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ బీహార్లో లేదు కనుక నీకు టీనా ఫ్యాక్టర్ అంటారు, దెర్ ఇస్ నో ఆల్టర్, ఎవరు ఓటు వాళ్ళకే కదా. ఆ కులం వల్ల ఆ కులాలకు వేసుకుంటారు. ఆ కాంబినేషన్లో కాస్త వీడు చీరికొస్తే వాళ్ళు ఓడిపోతుంటారు. రైట్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వెళ్దాం సార్.
మొదట కంటోన్మెంట్, ఇప్పుడు జూబ్లీ హిల్స్. మహానగరంలో కాంగ్రెస్ పార్టీకి పట్టు పెరుగుతోందా? ఇక్కడ అకౌంట్ లేనటువంటి కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు వచ్చేసాయి. ఉప ఎన్నికలు ఒక వరంలాగా మారాయనుకోవచ్చు. అంటే పట్టు పెరగడము అనే దానికన్నా కూడా సీట్లు పెరుగుతున్నాయని చెప్పడం కరెక్ట్. ఓకే, పట్టు పెరగడం వేరు, సీట్లు పెరగడం. పట్టు పెరిగి సీట్లు పెరగచ్చు, పట్టు పెరగకపోయినా సీట్లు పెరగచ్చు. అవును, ఎందుకంటే అధికారంలో ఉన్న సమయము, రాజకీయ పరిస్థితులు ఇవన్నీ ఉంటాయి. మీకు 2014లో బీఆర్ఎస్ గెలిచినప్పుడు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పట్టు లేదు. తెలంగాణ ఉద్యమ ఐడెంటిటీ ఆ ఊపు గెలిపించేసింది. సో తర్వాత పట్టు పెంచుకోగలిగాడు రకరకాల మ్యాకినేషన్స్, మ్యానిపులేషన్స్ చేసి. సో అందువల్ల ఇప్పటికీ కాంగ్రెస్ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ గెలిచింది. ఇంకో ప్రత్యేక ఎఫర్ట్తో మీకు జూబ్లీ హిల్స్ గెలిచారు. అవును. సో ఈ ప్రత్యేకం ఎప్పుడు ఉండదు కదా, నీకు ఆల్వేస్ విందు భోజనం ఉండదు. కొన్ని ప్రత్యేక స్పెషాలిటీ అవకాశం వచ్చింది. ఎవరైనా చీఫ్ గెస్ట్ వచ్చారు, ఇంటికి బంధువులు వచ్చారనుకోండి, స్వీట్ చేస్తారు, హాట్ చేస్తారు. రోజు స్వీట్ హాట్ ఉండదు కదా, ఉండదు. సో అందువల్ల స్పెషల్ ఈ స్పెషల్, ఆర్డినరీ ఇది ఆర్డినరీ. సో స్పెషల్గా వచ్చిన ఆపర్చునిటీస్ ఈ 2. అది కానీ బట్ డెఫినెట్గా ఒక అవకాశం. అంతకుముందు ఏమీ లేదు కదా. మీరు 2023లో కూడా హైదరాబాద్లో ప్రభావం లేదు. అక్కడి నుంచి ప్రభావం చూపడం మొదలుపెట్టారు. సో నీకు డెఫినెట్గా అది ఒక అడ్వాంటేజ్గా కాంగ్రెస్ ఉంటుంది. బట్ దాంతోనే ఇళ్ళలకనే పండుగ అయిపోయింది అనుకుంటే పొరపాటు. ఏంటి సార్ కాంగ్రెస్ విజయానికి ఏ ఫ్యాక్టర్స్ ఏం కనిపిస్తున్నాయి మీకు? కాంగ్రెస్ పార్టీ రియల్ ఫైట్ అంటే రాజకీయాల్లో వాడాల్సిన అన్ని ఆయుధాలు వాడింది. ఒక రాజకీయ పార్టీ రాజకీయాల్లో ఏం చేయాలో అన్ని అని కేసీఆర్ చెప్పినట్టు ఫక్తు రాజకీయం అంతా చేసింది. అంతకుముందు కేసీఆర్ చేశాడు ఫక్తు రాజకీయం, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేశాడు. కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కదా, నీవు చెప్పిన విధే నీరదాక్ష అని. సో మునుగోడులో బీఆర్ఎస్ ఎట్లా గెలిచింది, మీకు ఇతర చోట్ల ఇలా పాలేరులు ఎట్లా గెలిచింది, నారాయణఖేడ్ ఎట్లా గెలిచింది. సో అధికారం ఉన్నప్పుడు అనేక ఫ్యాక్టర్స్ కలిసి వస్తాయి. అలా కాంగ్రెస్ కూడా కలిసి వచ్చింది. సో ఇట్ వాజ్ ఏ మేనేజ్డ్ విన్. ఒక రకంగా రకరకాల ఫ్యాక్టర్స్ను తనకు అనుకూలంగా మలుచుకోవడం వల్ల ఎన్నికలు గెలిచారు. అయితే ఏ బేస్ లేకుండా మేనేజ్ చేస్తే కేసీఆర్ గెలవలేదు, రేవంత్ రెడ్డి గెలవలేదు. అప్పుడైనా కేసీఆర్ అయినా ఇప్పుడు రేవంత్ అయినా ఒక బేస్ మీద మేనేజ్ చేశారు. గాలిలో చక్రం తిప్పలే. మీకు ఇప్పుడు కూడా జూబ్లీ హిల్స్లో ఏమీ లేకపోయినా కాంగ్రెస్ ఓడిపోయినా 40% ఓటింగ్ అయితే వచ్చేది గ్యారంటీగా. మరి బీజేపీకి రాలే కదా, బీజేపీకి 8%, 9% కూడా ఓటింగ్ రాలే కదా, 8% వచ్చింది. అందువల్ల మీకు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఓడినా ఎన్నిక, అజ్యూమింగ్ దట్ ఏమీ చేయలేదు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మేనేజ్ ఏం చేయలేదు అనుకోండి, అయినా ఐఎమ్ షూర్ 40% ఓటింగ్ వచ్చేది. సో అందువల్ల డెఫినెట్గా కాస్త బలం ఉంది, కాస్త వాపు ఉంది, కాస్త బలుపు ఉంది. వాపు మాత్రమే ఉందని బీఆర్ఎస్ అనడం తప్పు, రైట్. ఇది మొత్తం బలిపే అనుకుంటే కాంగ్రెస్ అనుకుంటే మునుగుతుంది. రైట్. ఇదే సమయంలో ఈ 42% రిజర్వేషన్లు బీసీలకు అంశం కానీ, ఎంఐఎం మద్దతుగా నిలవడం కానీ, లేకపోతే అజారుద్దీన్కి మంత్రి పదవి కానీ, ఈ ఫ్యాక్టర్స్ ఎలా పనిచేశాయి? డెఫినెట్గా ఇందులో ప్రతి ఫ్యాక్టర్ ఉంది. ఇప్పుడు ముస్లిం ఫ్యాక్టర్లో ఎంఐఎం మద్దతు కీలకం, అజారుద్దీన్ మంత్రి పదవి కన్నా ఎంఐఎం కీలకం, ఎంఐఎం ఫ్యాక్టర్ కీలకం. తర్వాత నీకు క్షేత్రస్థాయిలో వాస్తవంగా కాస్త ప్రో కేసీఆర్ సెంటిమెంట్ కూడా ముస్లిం ఓటర్లు ఉండే. మెజారిటీ ముస్లింలు అసలు ఎంఐఎం మద్దతు ఇచ్చాక కూడా బీఆర్ఎస్ వైపే ఉండే. మా పోల్ మేనేజ్మెంట్ ద్వారా, పొలిటికల్ మేనేజ్మెంట్ ద్వారా ముస్లిం ఓట్ క్యాప్చర్ చేయగలిగింది. తర్వాత ఇలా ఇప్పుడు ఒక్కొక్క సెక్షనల్ ఓటర్స్, సినీ కార్మికులు ఉన్నారు, వాళ్ళను అడ్రస్ చేయగలిగారు. తర్వాత ఈవెన్ కమ్మ సంఘం మీటింగ్ పెట్టి కమ్మ ఓటర్లను కూడా రీచ్ అవుట్ అయ్యారు. సో అలా మీకు తెలుగుదేశం పోటీలో లేదు కనుక తెలుగుదేశం అనుకూల ఓటర్లను రీచ్ అవడానికి కూడా కాంగ్రెస్ ప్రయత్నించింది, బీఆర్ఎస్ ప్రయత్నించింది. సో ఇలా ఒక్కొక్క ఫ్యాక్టర్ను కలుపుకుంటూ వచ్చింది. అండ్ ఒక్కొక్క వీక్నెస్ ఎక్కడ అపార్ట్మెంట్స్లలో, కాలనీస్లో వీక్ ఉన్నారు కనుక అక్కడ కాస్త గ్రీవెన్సెస్ను అడ్రస్ చేయడం మొదలుపెట్టారు. సో అన్నిటికీ మించి ఒక క్యాంపెయిన్లో మేము 3 ఏళ్ళు ఉంటాం పవర్లో, ఏమన్నా ఉంటే అభివృద్ధి జరుగుతుంది, బీఆర్ఎస్ గెలిస్తే ఏం అభివృద్ధి అవుతుంది అనే ఇన్కంబెన్సీ అడ్వాంటేజ్ అంటారు, దాన్ని ప్రయోగించారు. రేవంత్ రెడ్డి చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశాడు. అటువైపు కేసీఆర్ క్యాంపెయిన్ చేయలేదు. అసలు ఓడిపోతున్నామని ఓడిపోయే వాతావరణం ఉన్నా కూడా గెలుపు కొరకు కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ. గెలిచే అవకాశం ఉంది కనుక చివరికి వచ్చే వరకు చేతులు ఎత్తేసింది బీఆర్ఎస్.
అందువల్ల ఒక లెసన్ ఏంటి అంటే క్రికెట్ అయినా పాలిటిక్స్ అయినా చివరి బంతి వరకు ఆడాల్సింది. ఖచ్చితంగా సమర్థవంతంగా ఆడితేనే విజయం. అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా టీడీపీ కూడా కొంత ఇక్కడ ఎన్డీఏలో ఉంది కాబట్టి బీజేపీకి ప్రచారం చేస్తుంటే బాగుండేదా? కానీ ఈ డిపాజిట్ కోల్పోయే స్థితిలో అంటే అది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు సే. ఎందుకంటే టీడీపీ ఎంటర్ అయితే స్ట్రెంగ్త్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది. టీడీపీ అనే కాదు, ఎనీ ఆంధ్ర బేస్ ఉన్న పార్టీ, అది ఎవరు ఆంధ్ర బేస్ ఉన్న పార్టీ రంగంలో దిగినా కలిసి వచ్చే అంశాలు ఉంటాయి. తెలంగాణ సెంటిమెంట్ అంశం కూడా ఉంటుంది. సో అందువల్ల గెలిచింది కదా సార్ అదే జూబ్లీ హిల్స్ అంటే అంతకుముందు వేరు, ఇప్పుడు వేరు కదా, రాజకీయాలు మారిపోయాయి కదా. మీకు రాష్ట్ర విభజన తర్వాతే కదా 2014లో గెలవడం అంటే రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్లో వాస్తవంగా టీడీపీ తెలంగాణలో 15 సీట్లు కూడా వచ్చాయి. అవును, కానీ 10 ఏళ్ల తర్వాత రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి కదా. మీకు స్లోగా వీక్ అవుతూ వచ్చేసింది తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర విభజన అనంతరం వెంటనే ఇంపాక్ట్ ఉండే అట్లీస్ట్ కొన్ని ఏరియాల. కానీ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఎఫర్ట్ పెట్టింది కదా. మీకు చూడండి, తెలుగుదేశంలో పనిచేసిన నాయకులందరినీ బీఆర్ఎస్లోకి వెళ్ళారు కదా. మీకు తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్లోకి వచ్చారు కదా. మండ వెంకటేశ్వరరావు, పట్నం మహేందర్ రెడ్డి, మీరు ప్రతి జిల్లాలో మీరు తీసుకోండి, బలమైన టీడీపీ నేతలందరూ బీఆర్ఎస్లో చేరారు. తర్వాత స్లో ఈవెన్ హైదరాబాద్ ఎమ్మెల్యే విలీనం కూడా జరిగింది కదా. అది విలీనాలు పక్క పెట్టాలి, విలీనం అన్ని కాంగ్రెస్ పార్టీ విలీనం అయిపోయింది, కాంగ్రెస్ పార్టీని అయిపోయింది, టీడీపీ అడిగింది. కానీ సో అందువల్ల అంటే క్యాలిక్యులేటెడ్గా కేసీఆర్ ఆ పార్టీ నుంచే వచ్చాడు కనుక ఈ నో ద స్ట్రెంగ్త్ ఆఫ్ టీడీపీ ఆల్సో. టీడీపీకి తెలంగాణలో కూడా బేస్ ఉంది, క్యాడర్ ఉంది, ముఖ్యంగా బీసీ వర్గాల్లో అనుకూలత ఉంది. వాళ్ళందరినీ తన వైపు క్యాప్చర్ చేసుకుంటూ వచ్చారు. అందుకే మీరు గమనించండి, ఇప్పటి వరకు కూడా స్టిల్ తెలుగుదేశం ఓటర్లో అత్యధికులు బీఆర్ఎస్ వైపే ఉన్నారు. రేవంత్ రెడ్డి వచ్చాక కాస్త కాంగ్రెస్ పట్ల సానుకూలత ఉంది అనే వాతావరణం వచ్చింది. అది కూడా ఎంత ఉందనేది అనుమానాస్పదమే జూబ్లీహిల్స్లో గెలిచిన సమాధానం. అందువల్ల మీకు పొలిటికల్ కాంటెక్స్ట్ మారినప్పుడు పాత లెక్కలు పనిచేయవు. ఇది లోకేష్ బీహార్కి వెళ్ళి ప్రచారం చేశారు కదా బీజేపీ నుంచి, ఇక్కడే జూబ్లీ హిల్స్లో ఉన్నారు కదా అనేది కొంతమంది అడుగుతున్నా. అంటే పొలిటికల్ సిచ్యువేషన్స్ వేరు కదా. ఇప్పుడు ఇక్కడ బీహార్ వేరు, అది ఇక్కడ ఎన్డీఏలో భాగంగా చేశారు. తెలంగాణలో బీజేపీ అడగలేదు కదా, బీజేపీ అడగలేదు. జనసేన కూడా వచ్చుంటే ఇంకా బాగుంటుంది అంటే గెలుపు వరకు వెళ్ళిపోతారు. బీహార్ వేరు, ఆంధ్రప్రదేశ్, బీహార్కున్న ఈక్వేషన్ వేరు, ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకున్న ఈక్వేషన్ వేరు. మీకు 2018లో మహాకూటమి ఏర్పడ్డాక కాంగ్రెస్ టీడీపీ కలిసి పోటీ చేసినప్పుడు కేసీఆర్ బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాడు కదా. అందువల్ల మీకు ఆంధ్ర తెలంగాణ రాజకీయాలు, రాష్ట్ర విభజన, తెలంగాణ సెంటిమెంటు, ఈ కాంటెక్స్ట్ అంతా ఉన్నప్పుడు ఇట్ కెన్ బి ఈవెన్ ఏ లయబిలిటీ ఆల్సో. అందువల్లనే వాళ్ళు ఊహించే అంచనాకు వచ్చే ఎన్డీఏ తెలంగాణలో ఎన్డీఏ ఎక్స్పెరిమెంట్ లేదు. ఎన్డీఏ ఎక్స్పెరిమెంట్ ఇది ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో ఎన్డీఏ అనే ఆస్పెక్ట్ బీజేపీ కోరుకోలేదు కదా. ఇప్పుడే కాదు, మీకు 2014 తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో సంబంధాలు తెగిపోక ముందే ఇక్కడ బీజేపీ టీడీపీ సంబంధాలు ఆగిపోయాయి. ముందే అయిపోయినాయి. అక్కడనేమో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ తెచ్చుకుంది బీజేపీతో, తెలంగాణలో బీజేపీ తెచ్చుకుంది టీడీపీతో. అందువల్ల మీకు కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం తర్వాత కాంగ్రెస్ నాయకులే అన్నారు కదా చారిత్రాత్మక తప్పిదం. అందువల్ల అదే కారణం. అదే ఇప్పుడు మీకు అక్కడ తెలుగుదేశం అని కాదు ఇష్యూ, ఆంధ్ర భూమిక ప్రాతిపదికన ఏ రాజకీయ పార్టీతోనైనా, అది టీడీపీ కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ, తెలంగాణలో ఉన్న ఏ పార్టీ లింక్ అయినా రిజల్ట్ ఇలాగే ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటుకే పొలిటికల్ పునాది అది కదా. అందువల్ల రాజకీయాలు మారిపోతాయి కదా. రైట్. కంటోన్మెంట్, జూబ్లీ హిల్స్ ఈ వరుస ఓటములు బీఆర్ఎస్ పైన అంటే ఇప్పుడే కొంత నిరాశ నిస్పృహ ఉంటుంది ఓటమిలో. దానికి తగినట్టు వరుసగా వస్తున్న ఉప ఎన్నికలతో వాస్తవంగా ఏ ఎన్నికల్లోనైనా గెలుపు ఉత్సాహాన్ని ఇస్తుంది, ఓటమి కాస్త కుంగదీస్తుంది. అది మానవ సహజం. ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా ఎమోషన్స్కు భిన్నంగా ఉండం కదా. కానీ మీకు బీఆర్ఎస్ ఆ షోన్ రెసిలియన్స్. మీకు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు, కానీ బీఆర్ఎస్ ఏం దూకుడు ఆపలే. 10% ఓటింగ్ తగ్గినాక కూడా, అధికారం కోల్పోయినాక కూడా బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్గా నిలబడ్డది. తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా కూడా
ఆ తర్వాత 2024 లోక్సభ ఎలక్షన్లో ఏకంగా 20% ఓటింగ్ కోల్పోయింది. మీకు 2018లో 47% ఓటింగ్ వస్తే 2024 నాటికి 17% మిగిలింది. ఓకే, 30% ఓటింగ్ కోల్పోయింది. అయినా కూడా పొలిటికల్ ఫీల్డ్లో బీఆర్ఎస్ నిలబడ్డది, బీజేపీ కాదు. అందువల్ల బీఆర్ఎస్ హస్ షోన్ రెసిలియన్స్. అది మీకు ఈవెన్ జూబ్లీహిల్స్లో కూడా చాలా పవర్ఫుల్ ఫైట్ ఇచ్చారు, కసితో పనిచేశారు. చివరి నిమిషం వల్ల ఫిజిల్ అవుట్ అయింది బీఆర్ఎస్ క్యాంపెయిన్, కానీ చాలా మేరకు చాలా ఎఫెక్టివ్ క్యాంపెయిన్ పార్టీ నాయకత్వం నడిపింది, క్యాడర్ నడిపింది. వాస్తవంగా ఇనీషియల్ ఫేజ్లోనైతే కాంగ్రెస్ కార్యకర్తల్లో లేని కసి బీఆర్ఎస్ కార్యకర్తలు కనిపించింది. ఎలక్షన్కి 3-4 రోజుల ముందు వరకు కూడా బీఆర్ఎస్ క్యాంపెయిన్ నడిపారు. అందువల్ల బీఆర్ఎస్ ఏమి ఇంకోటి కూడా ఉన్నది, మనకి జూబ్లీహిల్స్లో ఓడిపోయారు కరెక్టే, కానీ ఇంకో డైమెన్షన్లో చూస్తే ఇప్పుడు గ్లాస్లో హాఫ్ ఫుల్ హాఫ్ ఎంప్టీ లాగా, హాఫ్ ఎంప్టీ ఏంటి, కాంగ్రెస్ పార్టీకి తన సిట్టింగ్ సీట్ కోల్పోయింది. ఇది ఒక డైమెన్షన్ ఆఫ్ సీన్. రెండో డైమెన్షన్ ఏంటి అంటే అపోజిషన్ స్పేస్లో దూసుకొస్తున్న బీజేపీ కళ్ళెం వేశారు. ఇది రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉపయోగపడుతుంది బీఆర్ఎస్కు, నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలు. అంటే బీజేపీ మేమే ప్రత్యామ్నాయం, దేశమంతా మాదే, మోడీ ఫ్యాక్టరు అని అంటుంటే హైదరాబాద్ గడ్డ పైన, హైదరాబాద్ మొదటి నుంచి బీజేపీకి బలం ఉంది హైదరాబాదే. హైదరాబాదే సికింద్రాబాద్ ఎంపీ సీటు పరిధిలో కిషన్ రెడ్డి కాన్స్టిట్యున్సీ అది. జూబ్లీహిల్స్లో బీజేపీ ఓడిపోవడం అనేది ఇష్యూ కాదు, 17,000 పరిమితంగా ఉన్న ఇష్యూ కదా. బీజేపీ గెలుస్తుందని ఎవరు అనుకోలేదు, గట్టి పోటీ ఉంటుంది, ముక్కోన పోటీ అవుతుందని కూడా ఎవరు అనుకోలేదు. కానీ డిపాజిట్ గల్లంతయ్యే పరిస్థితి ఏంటి, నాకు గుర్తున్నంత వరకు లోక్సభ ఎలక్షన్లో ఇదే అసెంబ్లీ సెగ్మెంట్లో మోర్ దెన్ 60,000 60,000 ఓట్లు వచ్చాయి బీజేపీ. మనం అన్నీ ఎక్కడ పోయాయి, 50,000 ఓట్లు కోల్పోయారు మౌలి శంకర్ కదా. అందువల్ల అది బీఆర్ఎస్ ఆనందపడాలి కదా. అంటే అపోజిషన్ స్పేస్ ఇప్పుడు కొత్తగా జూబ్లీహిల్స్ గెలిచి బీఆర్ఎస్ ఏమి బస్తీ మీద సవాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేదేం లేదు రాజకీయంగా అంటారు, కానీ అట్లీస్ట్ అపోజిషన్ స్పేస్లో తాము తిరుగులేని శక్తిగా ఎమర్జ్ కావడం కూడా బీఆర్ఎస్కి ఒక అడ్వాంటేజ్ కదా. రైట్. అయితే ఈ సెంటిమెంట్ అనేది గతంలో ఎవరైనా ఒకరు చనిపోతే అభ్యర్థిగా అంటే ఎమ్మెల్యేగా ఉండో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోతే కూడా కొన్ని సందర్భాల్లో అతనికి సింపతి వచ్చి ఆ ఎన్నికల్లో గెలవడము ఇవన్నీ చూస్తున్నాం సార్. చాలా కాలంగా ఈ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. ఇది కాలం చెల్లిపోయినట్టేనా ఈ సెంటిమెంట్కి పూర్తిగా? అంటే ఏ ఫ్యాక్టర్ లేనప్పుడు సెంటిమెంట్ ఫ్యాక్టర్ పనిచేస్తుంది. గతంలో ఉన్నది ఈ మధ్య అసలు పూర్తిగా అంటే అదే ఈ మధ్య తెలంగాణలో ఎప్పుడు లేదు. మీకు 2014 తర్వాత చూస్తే పాలేరు, నారాయణ ఖేడ్, దుబ్బాక, మీకు లింగోజిగూడ, ఇప్పుడు జూబ్లీహిల్స్, 4 అసెంబ్లీ ఎలక్షన్లు, ఒక కార్పొరేట్ ఎలక్షన్స్, ఎక్కడా సింపతి ఫ్యాక్టర్ పనిచేయలేదు కదా. అవును, మీకు ఒక్క నాగార్జున సాగర్లో నోమల్ నరసింహయ్య కుమారుడు గెలిచినా ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ సింపతి. అది పొలిటికల్ ఫ్యాక్టర్లో పొలిటికల్ కాంటెస్ట్లో గెలిచారు. సో అందువల్ల ఇతర పొలిటికల్ ఫ్యాక్టర్స్ లేకుండా సింపతి పనిచేయదు. ఇతర పొలిటికల్ ఫ్యాక్టర్స్ కలిసి వస్తే సింపతి ఉపయోగపడుతుంది. అంటే ఒక అందువల్ల ఇతర ఇన్కంబెన్సీ, యాంటీ ఇన్కంబెన్సీ, ప్రో ఇన్కంబెన్సీ, ఈ ఇతర పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఏవీ లేకుండా కేవలం సెంటిమెంట్ రాజకీయాలు పనిచేయవు. ఎందుకంటే ఆ రకమైన ఎమోషనల్ బాండ్ రాజకీయ కుటుంబాలకు ప్రజలకు మధ్య లేదు. ఒకప్పుడు ప్రజలకు రాజకీయ కుటుంబాలకు మధ్య ఎమోషనల్ బాండ్ ఉండేది. ఇప్పుడు ఆ ఎమోషనల్ బాండ్ తెగిపోయింది కదా. రాజకీయాలు ప్రజలకు రాజకీయ నాయకులకు మధ్య రిలేషన్షిప్ కాస్త ట్రాన్సాక్షనల్ అయిపోయింది. అవును, నీకు ఓటు ఇస్తావు, నువ్వు నాకేమి ఇస్తావు, సో నీకు నేను ఇది ఇస్తా, నాకు ఓటు ఇస్తావా. సో ఎమోషనల్ రిలేషన్షిప్ అయి ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ అయిపోయాయి. కార్ల్ మార్క్స్ అంటాడు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. అవును, సో ఇది ఆర్థిక సంబంధాలు కాదు, వ్యాపార వాణిజ్య సంబంధాలు అయ్యాయి. అంటే ఈ ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ ఎప్పుడైతే అయిందో ఎమోషన్ ఎక్కడ ఉంటుంది, నో ఎమోషన్. అంటే ఇటు రౌడీ బిడ్డ వర్సెస్ అటు భర్తను కోల్పోయిన ఆడబిడ్డ, ఈ ప్రచారం బాగా గట్టిగానే తీసుకెళ్ళి అవేవి ప్రజలకు అంత నాకు అర్థం కాదు. ప్రజలు ఏమన్నా రౌడీజాన్ని రాజకీయాల్లో లేదని భావిస్తున్నారా? నేరమైన రాజకీయాలు ప్రజలకు తెలియదా? ఓకే, మర్డర్ కేసులు ఉన్న వాళ్ళను, రేప్ కేసులు ఉన్న వాళ్ళను, గృహదానాలు చేసిన వాళ్ళను కూడా ఎంపీలకి గెలిపిస్తున్నారు కదా, ఎమ్మెల్యేలకి గెలిపించడం లేదా? నేరమైన రాజకీయాలు లేదు, అవినీతి రాజకీయాలు ప్రజలు ఏదో ఆశ్రయించుకుంటున్న మా భ్రమల్లో ఉంటే పొరపాటు. ఎందుకంటే ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ వచ్చినప్పుడు ఏమైతే నాకేం లాభం చెప్పు అంటారు. అల్టిమేట్గా నాకేం లాభం, లాభమా నష్టమా?
ఎస్ సో నాకేం సంబంధం, నాకు నా జీవితం పైన నాకు ఏంటి బెనిఫిట్ అని. అంటే పొలిటికల్ సోషాలజీ మారింది. ఒకప్పుడు సమాజము, కలెక్టివ్, సమిష్టి ఆ కోరికలు ఉండేవి, సమిష్టి తత్వం ఉండేది ఓటర్లలో. ఇప్పుడు అది అయిపోయి ఇండివిజువల్ తత్వం పెరిగింది. ఒకప్పుడు గ్రామానికి రాజకీయ నాయకుడు వస్తే మా గ్రామంలో మంచినీటి బాగా తవ్వించండి సార్, మా గుడి కట్టండి, మా స్కూల్కు కాంపౌండ్ వాళ్ళు కట్టండి, రోడ్ ఏంటని అడిగారు. ఇప్పుడు అట్లా కాదు, నా బిడ్డకి ఏమిస్తావు, మా అవ్వకి ఏమిస్తావు, మా అయ్యకి ఏమిస్తావు, ఊరిపోయింది, ఇవే ఊరికేమిస్తామని అడుగుతాడు. ఎవడున్నాడు చెప్పండి నాకు? ఇప్పుడు ఊరికేమిస్తామని అడిగేవాడు ఊరికి ఒక్కడు కూడా ఊరికే కూడా అడగట్లేదు, నాకేమిస్తామంటాడు. అంటే పొలిటికల్ సోషాలజీలో వచ్చిన మార్పు అది. సో అందువల్ల రాజకీయాలు ట్రాన్సాక్షన్ అయినప్పుడు, ఓటరు కన్జ్యూమర్గా మారినప్పుడు, ఓటు కమాడిటీగా మారినప్పుడు ఎమోషన్ ఏముంటుంది? ఇప్పుడు కమాడిటీగా మారినప్పుడు ఇది యూజ్ అండ్ త్రోనే కదా. ఏముంటుంది, నాకు నా అవసరానికి వాడుకుంటా లేదు. ఒకప్పుడు కమాడిటీస్తో కూడా చాలా గట్టి ఎమోషనల్ బాండేజ్ ఉండేది. ఎందుకంటే అప్పుడు ఒక కమాడిటీతో ఎక్కువ కాలం జీవించేవాడు మనిషి. ఇప్పుడు రేడియో కొనుక్కున్నామంటే నాకు చిన్నప్పుడు గుర్తు, ఒక 20 ఏళ్ళు ఉండేది ఆ రేడియో. మా ఇంట్లో రేడియో చెడిపోయినప్పుడు, బుష్ రేడియో, నేను ఏడ్చాను, అయ్యో మా రేడియో చెడిపోయింది. మా నాన్నుండి అదే బుష్ రేడియో కొంటాం రా అన్నాడు. అది కొంటామన్నా కూడా నాకు అదే రేడియో కావాలి. అంటే ఆ అనుబంధం ఉంటుంది. 10 ఏళ్ళు 20 ఏళ్ళు. ఇప్పుడు ఎవడున్నావు, అది అలా మంచిగున్నానే దాన్ని తీసుపడేది ఇంకోటి కొంటాం కదా. అవునండి, ఏడాదికి ఒకసారి మొబైల్ ఫోన్లు మార్చలేమా? అంటే కమాడిఫికేషన్లో కూడా మార్పు వచ్చింది. మీ కమాడిటీతో కూడా రిలేషన్షిప్ లేదు ఇప్పుడు. అది అందువల్ల ఎందుకు సెంటిమెంట్ రాజకీయాలు పనిచేస్తాయి అంటే రాజకీయాల స్వభావం మారిపోయింది. పొలిటికల్ పార్టీస్ కూడా ఏం చేస్తాయంటే ఓటర్లను కరప్ట్ చేయలే, పార్టీని కూడా కరప్ట్ చేసుకున్నారు. ఎందుకు? ఇప్పుడు మీకు జరిగింది ఇదే. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్కు చెందిన క్షేత్రస్థాయి నాయకులు కాంగ్రెస్కు మారిపోయారు. మీకు 50 బూతుల్లో బీఆర్ఎస్ లేరని అంటారు. ఎందుకంటే వెరిఫై చేయాలి, కానీ 50 బూత్ ఎందుకు? ఇప్పుడు పార్టీ కూడా, ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎట్లయిపోయాయంటే వాళ్ళ కార్యకర్తలు, దిగువ స్థాయి నాయకులు కూడా డబ్బులు ఇవ్వద్దు పనిచేయడం లేదు. డబ్బులు ఇస్తేనే పనిచేస్తున్నారు. సొంత పార్టీ వాళ్ళు కూడా, సొంత పార్టీ వాళ్ళు కూడా డబ్బులు ఇస్తే పనిచేస్తున్నారు. అది బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు కొంత ఎక్సెప్షన్ ఉండొచ్చు, మిగతా పార్టీలో కొంతమంది ఎక్సెప్షన్ ఉండొచ్చు. కానీ లార్జ్ సెక్షన్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీలో సిస్టమ్ ఏమైందంటే పార్టీ లాయల్టీ ఉంటుంది, కానీ డబ్బులు ఇవ్వకపోతే మాత్రం పనిచేయరు. సో అందువల్ల ఆ స్థాయికి కరప్ట్ చేసిన సిస్టమ్ రాజకీయ నాయకత్వం తమ అవసరాల కొరకు పార్టీని కరప్ట్ చేశారు, ప్రజల్ని కరప్ట్ చేశారు, వ్యవస్థని కరప్ట్ చేశారు. ఇక తర్వాత అయ్యో కుర్రో ముర్రో అంటే ఇలా ఉంది. రైట్, ఫైనల్గా ఒక విషయం చెప్పండి సార్. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కానీ, ఇటు చూస్తే మాగంటి సునీత కానీ, వీళ్ళు కనపడకుండా రేవంత్ రెడ్డి గారు, ఇటు చూస్తే కేటీఆర్, వీళ్ళిద్దరే ఎక్కువ కనిపించారు. అంటే మన రాజకీయాలు ప్రెసిడెన్షియల్ అయ్యాయి కదా. అంటే ఈ లీడర్షిప్కి ఏమన్నా పరీక్షలాగా మారింది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు సర్పంచ్ ఎన్నికైనా మోడీ ఫోటోలు పెడతారు కదా. అవును, అక్కడ మోడీ అయితే సర్పంచ్ అవుతారా? మోడీ అయితే గ్రామాల్లో సర్పంచ్ పని చేస్తారా? ఇప్పుడు తెలంగాణలో మోడీని చూసి మాకు ఓటేయని అన్నారా లేదా? మోడీ అయితే ముఖ్యమంత్రి అవుతారా? అంటే ఎలక్షన్స్ అనేది మనకు పార్లమెంటరీ డెమోక్రసీ అయినా ప్రెసిడెన్షియలైజేషన్ అయిపోయాయి. మీకు వ్యక్తిని చూసే ఓట్లు వేస్తున్నారు తప్ప, అంటే నాయకుడు, పార్టీ, ఈ 2 ఫ్యాక్టర్స్. అందువల్ల క్యాండిడేట్ను చూసి ఓటేసే దశ ఎప్పుడో పోయింది. అందువల్ల పార్టీని చూసే ఓటేస్తున్నారు. 60% పార్టీని చూసి. అంటే ఇప్పుడు కేటీఆర్ లీడర్షిప్ పైన ఎట్లాంటి ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారు? పూర్తిగా ఆయన భుజాలపైనే పెట్టారు, కేసీఆర్ గారు అసలు ప్రచారానికే రాలేదు. ఒక ఉప ఎన్నికతో ఒక నాయకునికి ఎగ్జామినేషన్ అంటే ఐ డోంట్ అగ్రీ. ఇప్పుడు ఒక నాయకుని టెస్ట్ షుడ్ బి టెస్టెడ్ అన్ లాంగర్ పీరియడ్. మీరు ఒక ఎన్నిక, ఒక ఉప ఎన్నికను బట్టి కంక్లూజన్లు రావడం అనేది కరెక్ట్ కాదు. అందువల్ల నీకు కేసీఆర్ ప్రచారం చేస్తే ఎలక్షన్లో గెలిచేవారా? పాసిబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. కేసీఆర్ ప్రచారం చేయనంతనే ఓడిపోయారంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు కేసీఆర్ ప్రచారం చేయలేదా? అయినా ఓడిపోయారు కదా. లోక్సభ ఎన్నికలప్పుడు కేసీఆర్ ప్రచారం చేయలేదా? ఓడిపోయారు కదా. ఇప్పుడు కూడా కేసీఆర్ ప్రచారం చేస్తుంటే బహుశా గెలిచేవారేమో, ఓడిపోయేవారేమో తెలియదు కదా. అందువల్ల డెఫినెట్గా ఎలక్షన్స్ అనేది ప్రెసిడెన్షియల్ ఏదైనా మాట నిజం. ఎందుకంటే ఆ రాజకీయ పార్టీ నాయకుడు వాడితో ఓటర్ ఐడెంటిఫై అవుతున్నాడు. ఐడెంటిఫై తర్వాత ఆటోమేటిక్గా అది లీడర్ సెంట్రిక్ అయినప్పుడు అభ్యర్థి ఎవరు అనేది ఎక్కడో పోతుంది కదా. అభ్యర్థి ఫ్యాక్టర్ ఉండదో నేను అంటలేను, బట్ అది మినిమైజ్ అవుతుంది. ఇతర ఫ్యాక్టర్స్ కనుక లేవనుకోండి, ఈ అభ్యర్థి ఫ్యాక్టర్ అనేది డామినేట్ చేస్తుంది.
అన్ని సందర్భాల్లో అభ్యర్థి ఫ్యాక్టర్ డామినేట్ చేయదు. రైట్, థ్యాంక్ యూ సార్, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రొఫెసర్ కె నాగేశ్వర గారితో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అలాగే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఫలితాలపైన విశ్లేషణ.